బీజేపీకి ఫేవర్ చేస్తున్నట్టు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దానికి కట్టుబడి ఉంటుందా నిజంగానే? బరాబర్ కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఇదే మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల నాడు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 7 సెగ్మెంట్లలో కలిపి 1,14,000 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల నాటికి 6,05,800 ఓట్లు వచ్చినాయి. అంటే 5 లక్షల ఓట్లు 6 నెలల్లో భారతీయ జనతా పార్టీకి పెరగడం జరిగింది. సేమ్ మల్కాజ్గిరి సెగ్మెంట్ పరిస్థితి అదే. కాబట్టి పరోక్షంగా పట్నం ఫ్యామిలీని తీసుకొచ్చి పరిచయం లేని మల్కాజ్గిరిలో నిలబెట్టి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? తద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా? కాంగ్రెస్ పార్టీ మొత్తం జీవితాలను త్యాగం చేసినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు పెట్టలేకపోయినావు? అటు క్లియర్ అయిపోయింది, మల్కాజ్గిరి ఇటు క్లియర్ అయిపోయింది, మహబూబ్ నగర్ అటు క్లియర్ అయిపోయింది. ప్రాబ్లం రేవంత్ రెడ్డి నల్గొండ తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉంది. ఇంకా ఒక విషయం చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ఇప్పటికి నమ్ముతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కులగణన దేశవ్యాప్తంగా చేస్తా అంటున్నారు, దాన్ని నమ్ముతున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ ఏ విధానంలో తప్పేం లేదు, ఆయన చెప్పింది కరెక్టే, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి గవర్నమెంట్ మిస్లీడ్ చేసింది ఆయన.